హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో మీకు ఒక మంచి ANC TWS ఇయర్ బడ్స్ని అయితే పరిచయం చేయబోతున్నాను అనమాట. సో ఎవరైతే మంచి ఆడియో క్వాలిటీ కావాలి, వాయిస్ క్వాలిటీ కావాలి అనుకుంటారో అట్లాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి నేను చెప్తాను. సో మీకు అంటే మరీ హై రేంజ్ అలాగే మరీ లో రేంజ్లో కాకుండా ఒక 2000 లోపు మిడ్ రేంజ్లో ఈ ఒక మంచి ఎయిర్ పోడ్స్ అండి. ఓకే, సో మనకేంటంటే ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. సో ఇది ట్రూ వైర్లెస్ స్టీరియో సిస్టమ్ అనమాట. సో మంచి ఇయర్ పోడ్స్ అండి. అయితే మనకి బర్డ్ నుంచి ఈ ఇయర్ పోడ్స్ అనేవి రావడం జరిగింది. సో ADOPS ప్లస్ ANC అని చెప్పేసి వీటిలో మనకి 141 ANC కూడా ఉంది. ఇంచుమించు సేమ్ ప్రైజే ఉంటుంది, అంటే ఒక 100 రూపాయలు అటు ఇటుగా ఉంటుంది అనమాట. సో దీనికంటే అది తక్కువగా ఉంటుంది. సో ఈ రెండింటి సంబంధించిన లింక్స్ ఇవే కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది వాడిన తర్వాత మాత్రమే మీకు దీని గురించి అయితే చెప్తాను అనమాట. సో ఇది ఒక బెస్ట్ ఇయర్ బడ్స్ అని చెప్పేసి అనుకోవాలి. మంచి ఆడియో క్వాలిటీ ఉంటుంది ఇందులో. ఓకేనా? సో ఇందులో స్పెసిఫికేషన్ మనం చూసినట్లయితే కనుక ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. డ్యూయల్ ఈక్వలైజర్ ఉంటుందని చెప్పేసి. బీస్ట్ మోడ్ అండి. ఇందులో ఉన్న ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో బీస్ట్ మోడ్ ఉంటుందన్నమాట. గేమింగ్స్ ఆడే వాళ్ళకి ఇది ఒక మంచి మోడ్ అని చెప్పేసి అనుకోవాలి. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ IWP టెక్నాలజీ ఉంటుంది. వాటర్ రెసిస్టెన్స్, బ్లూటూత్ 5.3 వర్షన్తో వస్తుంది. మీరు ఒక 10 మినిట్స్ ఛార్జింగ్ చేస్తే 180 మినిట్స్ వరకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారన్నమాట, ASAP ఛార్జింగ్తో. ఓకేనా? ఇంకొక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అండి. సో చుట్టుపక్కల ఉన్న నాయిస్ ఏదైతే ఉందో సో దీన్ని పూర్తిగా రెడ్యూస్ చేస్తానమాట. అంతా బ్లాంక్గా ఉంటుంది. సో మనం ఇయర్ బడ్స్ పెట్టుకుంటే కనుక అసలు చుట్టుపక్కల వాయిస్ అనేది మనకి వినిపించదు అనమాట ఈ మోడ్తో. ఓకే, అండ్ ఇందులో క్వాడ్ మైక్స్ ఉంటాయి ENX టెక్నాలజీతో. అండ్ మనం ఒక 42 అవర్స్ వరకు ఇందులో పాటలు వినొచ్చు అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ప్లేబ్యాక్ టోటల్గా 42 అవర్స్ అని చెప్పేసి. సో దీన్ని ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇది ఎట్లా వర్క్ అవుతుంది, అసలు ఎట్లా ఉంటాయి ఇయర్ బడ్స్ అనేవి మీరు క్లియర్గా చూడొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇది. సో ఓపెన్ చేశానంటే ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు లోన కంటెంట్ ఏముంది అనేది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇందులో మనకి ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? సో వీటిని పక్కన పెడదాము. అండ్ ఆ తర్వాత ఏంటంటే మనకి ఇందులో ఛార్జింగ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ కొన్ని ఇయర్ బడ్స్ కూడా అంటే మన ఇయర్కి కంపాటబిలిటీ అయ్యేలాగా, అంటే కొంతమంది ఇయర్స్ అనేవి చిన్నగా ఉంటాయి, కొంతమంది పెద్దగా ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి అడ్జస్ట్ చేసుకోవడానికి వీటిని అయితే మనకు ప్రొవైడ్ చేశారన్నమాట. అండ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను. సో ముఖ్యంగా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇవ్వండి మనకి ఇయర్ బడ్స్ అనేవి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఈ విధంగా కనిపిస్తాయి. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కొంచెం హెవీగా ఉన్నట్లు అనిపిస్తాయి కానీ బట్ ఇయర్స్లో మాత్రం బాగా ఫిట్ అవుతాయి అన్నమాట. మీరు రన్నింగ్లో కానివ్వండి, సో ఇతర వర్క్ చేసుకున్నప్పుడు కానీ మీకు ఈ ఇయర్ బడ్స్ అనేవి జారి కింద పడే అవకాశం అయితే లేదు. నేను టెస్ట్ చేశాను క్లియర్గా. సో ఓకే, పర్లేదు. అండ్ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. ఇవైతే పేర్ అవడానికి అయితే సిద్ధంగా ఉన్నాయి. మీకు బ్లింక్ అవుతున్నాయి చూసారా లైట్స్? ఓకేనా? ఎందుకంటే పేర్ అవడానికి అయితే సిద్ధంగా ఉన్నాయన్నమాట. మేము ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో అవి పేర్ అవడానికి అయితే సిద్ధంగా ఉంటాయి అన్నమాట. మనం బ్లూటూత్ ద్వారా వీటిని కనెక్ట్ చేసుకోవాలి. అయితే ఈ ఇయర్ పోడ్స్ మీరు కొన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా వీటిని ఛార్జ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎందుకంటే మనకి ఇయర్ పోడ్స్ కింద అనేది ఇక్కడ మనకి కవర్ అనేది వీళ్ళు ఇస్తారు, అంటే దీన్ని క్లోజ్ చేస్తారు. సో దీన్ని మనం రిమూవ్ చేసుకొని అప్పుడు మనం దీన్ని ఛార్జ్ చేయాలన్నమాట. కనీసం 10 మినిట్స్ ఛార్జ్ చేసిన తర్వాత అప్పుడు మీరు వీటిని యూజ్ చేయండి. సో నేనైతే బయటికి తీస్తున్నాను వీటిని. ఓకేనా? సో ఓవరాల్గా మీరు లుక్ చూడొచ్చు ఎట్లా ఉన్నాయో. అందంగా ఉన్నాయండి. సో చేతిలో కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి. హ్యాండ్ ఫీలింగ్ కూడా చాలా బాగుంది. సో ఈ ఇయర్స్లో కూడా చాలా బాగా ఫిట్ అవుతున్నాయి ఇవి. ఓకేనా? జారిపడే అవకాశం కూడా లేదనమాట. సో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ లెఫ్ట్ రైట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. లెఫ్ట్ ఇయర్లో ఇది, రైట్ ఇయర్లో ఇది మనము పెట్టాలి. అయితే మనకి కాల్ వచ్చినప్పుడు దీని ఫంక్షన్ మోడ్ ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి టచ్ మోడ్ ఉంటుంది. సో మీ అందరికి తెలిసే ఉంటుంది. అయితే కాల్ వచ్చినప్పుడు జస్ట్ మనం ఒకసారి ట్యాప్ చేసాం అనుకోండి కాల్ లిఫ్ట్ అవుతుంది అనమాట. ఇంకోసారి ట్యాప్ చేస్తే కాల్ కట్ అయిపోతుంది. ఓకేనా? సో వీటిలో మనకి మోడ్స్ కూడా ఉంటాయి అనమాట. మీకు చెప్పినప్పుడు ANC మోడ్ అని చెప్పేసి. సో ఇక్కడ మనము జస్ట్ ట్యాప్ చేసి పట్టుకున్నాం అనుకోండి. ఓకేనా? జస్ట్ ఒక 5 సెకండ్స్ ట్యాప్ చేసి పట్టుకుంటే కనుక ANC మోడ్లోకి వెళ్తుంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ ట్యాప్ చేసి పట్టుకుంటే కనుక ఒక 5 సెకండ్స్ యాంబియంట్ మోడ్లోకి వెళ్తుంది అనమాట. మనకి ANC మోడ్ అంటే చుట్టుపక్కల ఉన్న సౌండ్ అనేది వినిపించదు. బట్ యాంబియంట్ మోడ్లో మాత్రం తప్పనిసరిగా చుట్టుపక్కల ఉన్న సౌండ్ అంతా కూడా వినిపిస్తుంది. అంటే కొంతమంది ఇష్టపడతారు చుట్టుపక్కల సౌండ్ వినపడేలాగా, అంటే మన వాయిస్ మనకే వినపడేలాగా ఇష్టపడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇక యాంబియంట్ మోడ్ అయితే ఉపయోగపడుతుంది. ANC మోడ్లో మాత్రం ఏమీ వినిపించదు. ఓకేనా? చుట్టుపక్కల సౌండ్ ఏమీ వినిపించదు.
సో వీటి రెండింటికి మధ్యలో ఇంకో మోడ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, అంటే మీడియంగా ఉంటుంది అనమాట. మీడియం సౌండ్ వినిపిస్తుంది, సో మీడియంగా వినిపించదు, అట్లా ఉంటుందన్నమాట. సో మీరు ఇట్లా ట్యాప్ చేసి పట్టుకుంటేనే అది మీకు తెలుస్తుంది, వాయిస్ వస్తుంది అనమాట ఇన్నర్గా. అయితే మీకు ఆడియో వీడియో ప్లే చేస్తున్నప్పుడు మోడ్స్ ఎట్లా ఉంటాయి అంటే కనుక మీరు యూట్యూబ్లో కానివ్వండి, లేకపోతే మీ ప్లేయర్లో, మీ మొబైల్ ప్లేయర్లో కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఆడియోస్ కానీ వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు, సో జస్ట్ మీరు ఒకసారి ట్యాప్ చేశారనుకోండి, ఆ వీడియో ఆడియో పాజ్ అవుతుంది, మళ్ళీ ట్యాప్ చేస్తే ప్లే అవుతుంది. ఓకేనా, లెఫ్ట్ రైట్ ఏది ట్యాప్ చేసినా సింగిల్ ట్యాప్ ప్లే ఫాస్ అవుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వీడియోకి వెళ్ళాలి లేకపోతే నెక్స్ట్ ఆడియోకి వెళ్ళాలంటే కనుక డబల్ ట్యాప్ చేయాలి. ఓకేనా, డబల్ ట్యాప్ చేస్తే ముందుకు వెళ్తుంది, ఇక డబల్ ట్యాప్ చేస్తే వెనక్కి వస్తుంది అనమాట. ఆడియో కానీ వీడియో కానీ సాంగ్స్ అనేవి వెనక్కి ముందుకి మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా, సో ఇందులో మనకి ముఖ్యంగా ఏంటంటే 3 మోడ్స్ ఉంటాయండి. ఓకే, బీస్ట్ మోడు, సిగ్నేచర్ మోడు అండ్ బ్యాలెన్సింగ్ మోడ్ అనమాట. సో ఈ మోడ్స్ ద్వారా మనము సాంగ్స్ అనేవి వినొచ్చు. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఎక్కువ చాలామంది ఏంటంటే బేస్ సౌండ్ వినాలి అని చెప్పేసి అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే సిగ్నేచర్ మోడ్ ఆర్ బీస్ట్ మోడ్ అనేది మీరు ఎంచుకోవచ్చు. సో అది ఎట్లా అంటే మనకి లెఫ్ట్ బటన్ ఉంది కదా, సో ఈ లెఫ్ట్ బటన్ని జస్ట్ మీరు ఒక 5 సెకండ్స్ ట్యాప్ చేసి పట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మనకి వాయిస్ వస్తుందన్నమాట. సిగ్నేచర్ మోడ్లోకి వెళ్ళిందని చెప్పేసి, లేకపోతే బ్యాలెన్స్ మోడ్లో ఉందని చెప్పేసి, లేదా బీస్ట్ మోడ్లో ఏంటంటే మనకి 3 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఓకేనా, సో 3 టైమ్స్ ఇట్లా ట్యాప్ చేస్తే అప్పుడు అది బీస్ట్ మోడ్లోకి వెళ్తుంది అనమాట. ఓకే, బట్ సిగ్నేచర్ మోడ్ అలాగే బ్యాలెన్స్ మోడ్ మాత్రం సో ట్యాప్ చేసి పట్టుకోవాలి ఇట్లా. ఓకేనా, జస్ట్ ఇట్లా ఒత్తి పట్టుకోవాలన్నమాట ఒక 5 సెకండ్స్, అప్పుడు మాత్రమే అవి సిగ్నేచర్ మోడ్ అలాగే బ్యాలెన్స్ మోడ్లోకి వెళ్తుంది. మనకి బీస్ట్ మోడ్ కావాలంటే 3 టైమ్స్ ఇట్లా ట్యాప్ చేయాలి. ఓకే, సో అట్లా ట్యాప్ చేస్తే మనకి బీస్ట్ మోడ్లోకి వెళ్తుంది. సో నిజంగా ఈ ఇయర్ పోడ్స్ అనేవి చాలా బాగున్నాయండి. ఓకేనా, మంచి చాయిస్. ఒక 2000 లోపు ఎవరైనా ఇయర్ పోడ్స్ కొనాలంటే కనుక ఇది ఒక మంచి చాయిస్ అని చెప్పేసి నేను చెప్తాను. ఓకే, సో ఆడియో క్వాలిటీ చాలా బాగుంది అండ్ కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, బాగా వర్క్ అవుతుంది ఇది. సో ఇది మీకు 2000 లోపు ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి నేను అనుకుంటాను. ఓకేనా, సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అలాగే మీకు ఇవి కావాలంటే కనుక ఓకేనా, ఈ బ్లస్ మోడ్ అలాగే 141 ANC మోడ్, ఈ రెండింటికి సంబంధించిన లింక్స్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే పర్చేజ్ చేయొచ్చు. ఓకేనా, సో ఛార్జింగ్ కూడా మనకి ఎక్కువసేపే వస్తుందండి. సో ఇదొక అడ్వాంటేజ్ ఇందులో. సో మీరు ఎక్కువసేపు పాటలు వినాలంటే కనుక సో ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పేసి నేను చెప్తాను. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు వీటిని చూస్ చేసుకున్న వాళ్ళకి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మంచి సపోర్ట్ చేయండి. అలాగే లక్షలు మీరు మళ్ళీ తీసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ని యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.